దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్న వివిధ దేవాలయాలకు చెందిన భూములను ఖాళీ స్థలాలకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ డీసీ విజయరామరాజు పేర్కొన్నారు. వచ్చే నెల 3న వివిధ దేవాలయాలకు చెందిన భూములు ఖాళీ స్థలాలకు వేలంపాటలు నిర్వహిస్తున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ బీసీ విజయరామరాజు పేర్కొన్నారు. ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ దేవాదాయ భూములు అన్యక్రాంతం కాకుండా వేలంపాటలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఖాళీ స్థలాలను 11 సంవత్సరాలకు లీజుకు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టామన్నారు. అదేవిధంగా కాకినాడలో వేణుగోపాలస్వామి ఆలయానికి సంబంధించిన భూములు, రాజమండ్రిలోని పలు దేవాలయాలకు చెందిన భూములకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కాకినాడ డివిజన్ ప్రాంతంలో ఉన్న 7 జిల్లాలలో దేవస్థానం, సత్రాలు, మఠాలు, వాటికి సంబంధించిన భూములు లీజుకు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ప్రతి 3 సంవత్సరాలకి మేము లీజుకు ఇస్తుంటాం. మాకున్న నిబంధనల ప్రకారం దాన్ని బహిరంగ వేలం ద్వారా పెడుతున్నాం. మా ఇన్స్పెక్టర్లు, మా కార్యనిర్వహణ అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎలక్షన్ అయిపోయిన భాగంగా ఈ ప్రతి చోట కూడా దేవాలయ భూములు లీజుకు ఇస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో జరిగే ఖాళీ స్థలాలని మేము 11 సంవత్సరాలకి లీజుకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రక్రియలో భాగంగా నిన్న రాజమండ్రిలో 402 సెంట్ల భూమిని ఎయిర్పోర్ట్ రోడ్లో కూడా నెలకి 52,000 రూపాయలు ఇచ్చే విధంగా సంవత్సరానికి 6 లక్షల పైగా ఇప్పటివరకు ₹1 కూడా రాని ఆదాయం ఇస్తున్నాం. దాన్ని టెంపరీ స్ట్రక్చర్ చేసుకొని పర్మనెంట్ స్ట్రక్చర్ కాకుండా తాత్కాలిక స్ట్రక్చర్ వేసుకుని వ్యాపారం చేసుకునే అవకాశం 11 ఏళ్ల పాటు, ఒక సంవత్సరం వ్యాపారస్తుడు నష్టపోయినా దాన్ని 11 ఏళ్ల పాటు కొనసాగించి తను తిరిగి ఆ భూమిని దేవస్థానానికి అప్పగించే ప్రక్రియలో భాగంగా పందిరి మహాదేవుల వారి సత్రం భూమిని ఇచ్చాం. అలాగే కాకినాడ టౌన్లో కూడా వేణుగోపాల స్వామి దేవస్థానం సంబంధించి ఉన్న ఖాళీ స్థలాన్ని 15 బిట్లుగా విభజించి దాన్ని కూడా మేము బహిరంగ వేలానికి ప్రతిపాదన పంపడం జరిగింది. ఎక్కడైతే దేవుడి భూములు అన్ని అగ్రంథం ఉన్నాయో వాటిని ఒక ప్రక్రియ ప్రభుత్వం ఇచ్చిన జీవో 60 ప్రకారం వాటి మీద కూడా పొజిషన్ తీసుకుంటానికి